తెలంగాణ విషయానికి వస్తే బేసిక్గా బంగారం కన్నా విలువైంది ఏంటి అంటే భూమి అని చెప్పచ్చు. భూముల చుట్టూ రాజకీయం బాగా జరుగుతుంది ఈ మధ్య కాలంలో, ఏం చెప్తారు సార్? భూముల చుట్టూ రాజకీయం అవుతుందంటే నేను ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మీకు ఈ విషయాలు ఇంకా నాకన్నా బాగా తెలిసే ఉంటాయి. ఇవాళ హైదరాబాదులో నీకు ట్రేడింగ్ మొత్తం పడిపోయింది. దానికోసం కూడా రేవంత్ రెడ్డి దానికోసం కూడా గ్లోబల్ ప్రచారం ఏంటి, కొన్ని సోషల్ మీడియా వాటిని పెట్టుకొని రేట్స్ ఎక్కువ ఉన్నాయని డిబేట్స్ పెట్టి దీన్ని ఏదో హైప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ కుటుంబాలే కదా ఇప్పుడు వందల ఎకరాలకు ఉన్నది. ఇప్పుడు న్యూ సిటీ, ఫోర్త్ సిటీ అని పెట్టింది, అక్కడ ఎవరెవరు కొన్నారో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తీస్తే తెలుస్తుంది కదా. మాకు తెలియదు ఏమైనా ఈసీలు కొడితే, నీకు ఆన్లైన్లో కూడా ఈసీలు కొడితే వెళ్తాయి. వాళ్ళ బినామీలు, కథా, కార్ఖానా ఎవరికి ఉపయోగపడుతుందండి? ఇవాళ ఫార్మా కంపెనీ అనేది డిస్టర్బ్ చేసినావు, నువ్వు ఫార్మా సిటీని డిస్టర్బ్ చేసినావు. ఫార్మా సిటీ వస్తే ఎంత గొప్పదండి. ప్రపంచంలో కరోనాకు మందు కనిపెట్టింది మన హైదరాబాద్ అండి. అంత పెద్ద ఫార్మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నదాన్ని ఎటో తోసిపడేసినావు. ఏంది నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చినావు ఈ సీట్లకు? సేమ్ మా వరంగల్లోకి అయినా గిట్నే నేను ఎమ్మెల్యే కావాలి, మా వాళ్ళు అడుగుతాను నేను ఎమ్మెల్యే కావాలి, అంతే. ఈయన అట్లే ఉన్నాడు. ఈయన ప్రజలకు చేయాలి కదా. గతం కంటే నువ్వు బెటరా కాదా కంపేర్ చేసుకో. ఎవ్వరు నేను అనాల్సిన అవసరం లేదు. ప్రామిసులు నువ్వు చేసినావా, మేము చేసినామా? నువ్వే కదా చేసింది. ఏవి ప్రామిసులు? నువ్వు 6 గ్యారంటీలు మీరు అడిగి కదా. ఇప్పుడు 6 గ్యారంటీలు, 420 హామీలు, 21 హామీలు, ఇవన్నీ మరి ఎందుకు చెప్పినావు? ప్రజలు ఇస్తా అంటే ఆశపడతారు కదా. ఇవాళ నువ్వేమి ఇవ్వకుండా, ఏం చేయకుండా ఏదో ఇస్తానని చెప్పి 100 మందిలో ఒకరికి ఇచ్చినా అని చెప్పి పబ్లిసిటీ చేసుకొని, ఇది తప్పు. ఇదొక నెంబర్ 1 అండి. నెంబర్ 2, అసలు వ్యాపార వాణిజ్యం, డిమాండ్ అండ్ సప్లై అండి. ఈ రెండు ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, ప్రపంచవ్యాప్తంగా జరగాలి. ఈ డిమాండ్ సప్లై జరగని కాడ ఎకానమీ పడిపోతుంది, ఆర్థిక మాంద్యం పడిపోతుంది. ఆర్థిక మాంద్యం పడిపోయి ప్రజల మధ్యలో డబ్బులు లేనప్పుడు ప్రజలు దీనావస్థలోకి వస్తారు. ఆర్థిక మాంద్యం జరుగుతలేదంటేనే టోటల్గా నీ ప్రైస్ పడిపోతూ ఉంటుంది. ఇవాళ మనీ రొటేషన్ జరుగుతలేదు కాబట్టే నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ, రాష్ట్ర రియల్ ఎస్టేట్ కానీ పడిపోయింది. మనీ రొటేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ ప్రధానమైనటువంటి ఆర్థిక ఆధారం ఏంటిది? వ్యవసాయం. నువ్వు వ్యవసాయాన్ని ఏం చేసినావు? ఖతం చేసి పడేసినావు. కేసీఆర్ కాళేశ్వరం కట్టింది ఆలోచన లేక కాదు. ఇవాళ రైతుల దగ్గర డబ్బులు ఉంటే రైతులకు ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే ఆ డబ్బులు ప్రజలలోకి వచ్చి మళ్ళీ ఖర్చు అయ్యి మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళి ఇది సైక్లింగ్ కావాలి 2-3 సార్లు అయినప్పుడు దాని యొక్క ఆర్థికం దాని యొక్క పెరుగుతుంది. పెరిగినప్పుడు అప్పుడు నీకు ప్రతిదానికి వాల్యూ వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నట్టుంటాయి. ఎప్పుడు కూడా ఉండాలి. ఇది జరగకుండా ఈ సైకిల్ని ఆపేసిండు ఆయన. ఈ సైకిల్ని ఆపేసి అదెట్లా ఇదెట్లా వాన్ పంచాయతీ వీన్ పంచాయతీ హైడ్రా అని కొన్ని రోజులు ఎటు పడతాడు. కొంతసేపు మా కౌశిక్ రెడ్డి మీద కేసులు, కొంతసేపు కేసీఆర్ మీద, కొంతసేపు హరీష్ రావు మీద, కొంతసేపు కేటీఆర్ గారి మీద, ఇట్లా కేసులు అని ఎన్ని రోజులు కేసులు చేసుకుంటూ పోతావు నువ్వు? ఎన్ని రోజులు కాలం గడుపుతావు? ఎన్ని రోజులు చేస్తావు? ఎవరిని పడతావు అని తిట్టుకుంటూ పోతా అంటావు. ఇదేనా నీ పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? కరెక్ట్ కాదు కదా. ఈ ప్రజలు ఓటేసిళ్ళు, వాళ్ళ మీద ఏమైనా ఉంటే నువ్వు పెట్టు, పద్ధతిగా పెట్టు, పద్ధతిగా చేయి. మేము కూడా దానికి సవాల్కు స్వీకరించి మా కేటీఆర్ గారు అయితే 100 సార్లు చెప్పిండు. అది హెచ్ఎండి అనే స్వయం ప్రతిపత్తి. దానికి ఫైనాన్స్ అప్రూవల్ కోసము ఎవరిది అవసరం లేదు, దానికి మినిస్టరే దానికి ఫైనల్ అని చెప్పిండు. అంత స్పష్టంగా చెప్పిండు. చెప్పినాక దాంట్లో అది చేసిల్లు ఇది చేసిల్లని కేటీఆర్కి అవి పెద్ద విషయమా అండి? ఆయన ఎప్పుడు డబ్బులు చూడడు. కేటీఆర్ గారు ఎప్పుడు డబ్బుల జోలికి పోరండి. వాళ్ళు ఒక విజన్ తోటి ఉన్నటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రంలో అందరు ఎదగాలన్నది వాళ్ళ యొక్క ఆకాంక్ష. వాళ్ళ తండ్రి గారు ఏదైతే మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ఏ అంబిషన్ కోసం తెలంగాణ తెచ్చిండో అది వెదచిల్లాలే, అది ముందుకు పోవాలని కోరుకున్నటువంటి నాయకులు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మరి అటువంటి వాళ్ళని నువ్వు గిన్ని చేసినావు 2 ఏళ్ళ బట్టి ఏదైనా ప్రూఫ్ చేసినావా? కొత్తగా ఇదో డ్రామా ఫోన్ ట్యాపింగ్ అని. వాస్తవానికి ఫోన్ ట్యాపింగు
అది పోలీసు వాళ్ళకి సంబంధం అంటే ఫోన్ ట్యాపింగ్లో మొట్టమొదటిసారి మాట్లాడేందుకు కూడా మీ 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 జిల్లాకి సంబంధించినటువంటి మంత్రియే మాట్లాడారు. ఎవరు? కొండా సురేఖ గారే మీ నియోజకవర్గం నుంచి మీ మంత్రి గారే మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే సమంత నాగ చైతన్య కూడా విడిపోయారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆమె అక్కడనే డోర్ కాడనే ఉన్నది ఆమె అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటప్పుడు. అంతే కదా, ఇప్పుడు మీరు అడిగి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే కేటీఆర్ గారు చేసేటప్పుడు ఈమె పక్కకే ఉన్నది. అట్లుంటుందా అండి ఇంత అన్యాయంగా? నీ అనుభవం ఎక్కడ పోయింది, మీ రాజకీయ సర్వీస్ ఎక్కడ పోయింది? అంత ఉట్టిగా గాలికి అనేస్తే అవుతుందా అండి అది? మేము కూడా ఒక మహిళగా బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది ఇదే విషయంపై. నేను ఏమంటున్నా అండి, నువ్వు ఏ స్థాయిలోనే ఉండండి, ఏ స్థాయిలోనే ఉండండి, నువ్వు ఎంత గొప్పనిగా, దాని తర్వాత నువ్వు సరైన ప్రవర్తన, సరైన పద్ధతి, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆశించిన స్థాయిలో లేవనుకో, నీ పాతది కౌంట్ కాదండి. ఇప్పుడు నీకు ఏం రికార్డు ఇస్తారు, నువ్వు ఏం చేస్తావు అనేది కంపేర్ చేస్తారు ప్రజలు. వెనకటి కాలం కాదు, ఒక రాజు 20 ఏళ్ళు పరిపాలిస్తాడు, 30 ఏళ్ళు పరిపాలిస్తాడు. రాజకీయ పరిపాలన కాదండి అది. ప్రజలకు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో లెక్కండి. ఇంత అధునాతనమైనటువంటి ప్రపంచంలో, ఇంత పరిగెత్తే అటువంటి ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ పెరిగిన ఏఐ ఉండేటువంటి ప్రపంచంలో నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే చేసుకుంటూ పోతా అంటే నిందలేసి ఏదో కాలం గడుపుతుంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. ఇవాళ ఆమె దాని గురించి మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ మాట్లాడిందంటే తెలుస్తుంది కదా. 2 ఏళ్ళు అయింది, ఇంకో ఏడాది అవుతుంది, చూపించమని ఫోన్ ట్యాపింగ్. ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క అవసర రీత్యా వాళ్ళు చేసుకుంటారండి. అది పొలిటీషియన్స్కి ఏం అవసరమో వాళ్ళు ఎందుకు చేస్తారు? దానికి ఎక్కడైనా ఉంటుందా అండి? దానికి ఎందుకు ఉంటుందంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని వ్యతిరేక శక్తులు ఉంటాయి. మనం వీళ్ళు వాళ్ళని చెప్పలేము. క్రైమ్ ఉంటుంది, దాన్ని చేసుకోవడానికి వాళ్ళు దాన్ని మానిటరింగ్ చేస్తారండి. దానికి కూడా చాలా స్టెప్స్లో అప్రూవల్ ఉండాలి అది. ఓకేనా? మీది ఏదైనా ఫోన్ పోయిందంటే కూడా దానికి ఎస్పీ అప్రూవల్ తీసుకొని నేను ట్రాక్ చేస్తాను. అటువంటిది అంత ఈజీగా కేసీఆర్ గారు చెప్పారు కదా, సీఎంకి సంబంధం ఉంటుందా అండి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ లేదో వాళ్ళ కథ ఏందని డే వన్లోనే చెప్పింది వాళ్ళ ప్రెస్ మీట్లో. వీళ్ళకి అవన్నీ అర్థం కాదు. ఏదో ఒకటండి, తికమక అంతే. ఇదే చేసుకుంటూ పోతా అంటారు. ఇట్లా మీరు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, మా నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రం దానిక నేను పోను, రాష్ట్రాన్ని మా అన్నలు చూసుకుంటారు. మా జిల్లా మీకు చెప్తాను, మా జిల్లా ఏం బాగుపడుతుంది, ఏం చేస్తాను.